నిశ్శబ్దం. ఓ భయంకరమైన బరువైన నిశ్శబ్దం ఆ చిన్న గదిలో ఆవరించింది. నేల మీద చెల్లాచెదురుగా పడున్న గాజు ముక్కలు 5 ఏళ్ల వారు విడిపోయిన జీవితాలకు ప్రతీకల్లా కనిపిస్తున్నాయి. ఒకరికొకరు ఎదురుగా నిలబడున్నారు. వశిష్ఠ చేతుల్లో పసిబిడ్డ ఆర్వి ఉంది. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, వశిష్ఠ కళ్ళల్లో జవాబు కోసం ఆరాటం, అరుంధతి కళ్ళల్లో బట్టబయలు కాబోతున్న రహస్యం తాలూకు భయం. ఈ 3 భావాలు ఆ గదిలో అల్లుకొని ఓ అదృశ్య వలయంలా మారుతున్నాయి. వశిష్ఠ అడిగిన "ఈ పాప నా కూతురు" అన్న ఒక్క ప్రశ్నకు అరుంధతి ఊపిరి ఆగిపోయినంత పనైంది. 5 ఏళ్లగా తన గుండెల్లో పదిలంగా దాచుకున్న రహస్యం ప్రపంచానికి తెలియకుండా తన కొంగుచాటును పెంచుకున్న తన ప్రేమకు ప్రతిరూపం ఈరోజు ఆ బిడ్డ కన్నతండ్రి ముందే ఒక సత్యంగా నిలబడుతోంది. ఆమె తల వంచుకుని కన్నీళ్లు రాలుస్తుంటే ఆ కన్నీటి బిందువులు నేరుగా వశిష్ఠ గుండెల్లో అగ్నిపర్వతాల్లా రగులుతున్నాయి. ఇక ఆ మౌనాన్ని భరించడం ఆమె వల్ల కాలేదు. గొంతులో పూడుకుపోయిన వేదన, దుఃఖం దిగమింగుకుంటూ నెమ్మదిగా తలపైకెత్తింది అరుంధతి. ఆమె పెద్ద కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లతో పాటు ఓ దృఢమైన మాతృత్వం కనిపిస్తోంది. వశిష్ఠ కళ్ళల్లోకి నేరుగా చూసింది. "అవును వశిష్ఠ, ఆ ఆర్వి నీ కూతురు" అంది అరుంధతి కన్నీటితో. ఆ ఒక్క మాట, ఆ 4 అక్షరాలు వశిష్ఠ చెవుల్లో అమృతధారల్లా అదే సమయంలో పిడుగులా పడ్డాయి. 5 ఏళ్ల ఎడారి లాంటి తన జీవితంలో ఏకకాలంలో కురిసిన అమృత వర్షమది. తానొక బిడ్డకు తండ్రినయ్యానన్న వార్త ఆనందిస్తుంటే, ఆ బిడ్డ పుట్టిన క్షణంలో ఆ బిడ్డకు 4 ఏళ్ల వయసొచ్చే వరకు తనకు వాళ్ళు పక్కన లేనన్న నిజం అతన్ని దయించేస్తుంది. అరుంధతి ఆపలేకపోయింది. 5 ఏళ్ల వేదనంతా కట్టలు తెచ్చుకుంది. "నువ్వు వెళ్ళిపోయాక నేను గర్భవతినని తెలిసింది" అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. ఆ క్షణం నాకెలా అనిపించిందో తెలుసా వశిష్ఠ? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావన్న వార్త ఒకవైపు నా ప్రాణాలు తీస్తుంటే, నీ ప్రాణం నాలో ఎదుగుతుందన్న వార్త నన్ను బతికించింది. నీ ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో ఒక చిన్నారి ఊపిరి పోసుకుంటుందని తెలిసినప్పుడు నేనెంతగా సంబరపడ్డానో, మరుక్షణమే నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అంతకంటే ఎక్కువగా భయపడ్డాను. ఆమె కన్నీళ్లు బుగ్గల మీదుగా జారి నేలను తాకుతున్నాయి. ఆ రోజు మా ఇంట్లో జరిగిన నరకం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా గర్భం గురించి తెలియగానే నాన్న రక్తం కళ్ళ చూసిన రాక్షసుల్లా మారిపోయాడు. అమ్మా నాన్న బిడ్డని తీయమన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అరుంధతి. ఓ తల్లిగా నా పేగుబంధాన్ని నేను ఎలా తెంచుకోగలను చెప్పు వశిష్ఠ? నా కడుపులో ఉన్నది నా రక్తం, అన్నిటినీ మించి నా ప్రాణమైన నీ ప్రతిరూపం. నా తండ్రి పరువు కోసం, సమాజం భయం కోసం నా బిడ్డను బలి ఇవ్వడానికి నా మాతృత్వం అంగీకరించలేదు. వాళ్ళు నన్ను మానసికంగా హింసించిన ఎన్ని మాటలన్నారో నాకు మాత్రమే తెలుసు. ఈ బిడ్డను తీసేస్తేనే ఈ ఇంట్లో నీకు స్థానం, లేదంటే ఈ గడప దాటి వెళ్ళిపో అన్న నాన్న గెంటేశారు. నా బిడ్డ కోసం నేను నా సర్వస్వాన్ని వదులుకున్నాను. ఆమె గొంతులో ఇప్పుడు ఓ అంతులేని ఆత్మగౌరవం, ఓ ఒంటరి పోరాటపు విజయం కనిపిస్తున్నాయి. ఇంటిని, ఊరిని వదిలి ఒంటరిగా ఈ బిడ్డను పెంచాను అని గర్వంగా కన్నీటితో చెప్తుంది అరుంధతి. కట్టుబట్టలతో అర్ధరాత్రి ఆ ఇల్లు దాటాను. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. చేతిలో చిల్లి గవ్వలేదు. అడుగడుగునా నన్ను కామంతో చూసే సమాజం. ఒక ఒంటరి ఆడది, అందులోనూ గర్భంతో రోడ్డున పడితే ఈ ప్రపంచం ఎంత కరుగ్గా చూస్తుందో ప్రతి క్షణం అనుభవించాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పస్తులున్నాను. నా రక్తాన్ని నీరుగా మార్చి నా బిడ్డకు ప్రాణం పోశాను. తండ్రి లేని బిడ్డ అని ఎవరైనా అంటారేమోనన్న భయంతో నా కూతురికి తల్లి తండ్రి నేనే అయ్యాను. ఈ 5 ఏళ్లలో నేను చిందించిన కన్నీళ్లతో ఒక సముద్రాన్ని నింపొచ్చు వశిష్ఠ. కానీ నా బిడ్డ చిరునవ్వు ముందు నా కష్టాలన్నీ చిన్నవిగా అనిపించాయి. ఆమె చెబుతున్న ప్రతి మాట వశిష్ఠ గుండెను రంపంతో కోస్తున్నట్టుగా ఉంది. వశిష్ఠ కళ్ళల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. అతని గుండె ముక్కలైపోయింది. తానెంత అదృష్టవంతుడినో, ఎంతటి దురదృష్టవంతుడినో అతనికి అర్థమైంది. విదేశాల్లో తాను విలాసవంతమైన జీవితం గడుపుతుంటే తన ప్రాణ సమానరాలైన అచ్చు ఇక్కడ ఒక పూట తిని ఓ పూట పస్తులుండి తన బిడ్డను పెంచి పెద్ద చేసింది. ఒక కోటీశ్వరుడి భార్యగా మహారాణిలా బతకాల్సిన తన అచ్చు ఒక అనాథల బస్టాండ్లో చిన్న గదుల్లో జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇదంతా తన వల్లే కదా. తన నిస్సహాయత, తన కుటుంబం వేసిన మోసం వల్లే కదా. ఆ అపరాధ భావం అతన్ని నిలువున దహించేస్తుంది. అతను తన చేతుల్లో ఉన్న ఆర్వి వైపు చూశాడు. ఆ చిన్నారి అమాయకంగా ఒకసారి తన తల్లి వైపు, మరోసారి తండ్రి వైపు చూస్తుంది. ఆ కళ్ళు అచ్చం తన అచ్చు కళ్ళే. ఆ ముక్కు, ఆ పెదవులు తన పోలికే. ఈ నిజాన్ని ఇన్ని రోజులు తానెలా గుర్తించలేకపోయాడు? గత కొన్ని రోజులుగా ఆ పాపతో గడిపిన క్షణాలు అతని కళ్ళ ముందు చిత్రపటంలా కదులుతున్నాయి. తను ఇన్నాళ్ళు తెలియకుండానే తన కూతురుతో మాట్లాడాడు.
అవును, ఆమె నవ్వులు, ఆమె అల్లరి అన్నీ అతనికి ఒక అంతు చిక్కని ఆనందాన్ని ఇచ్చేవి. ఆమె బుజ్జి బుజ్జి చేతులతో తనను పట్టుకున్నప్పుడు కలిగిన స్పర్శ ఏదో తెలియని పేగుబంధాన్ని గుర్తు చేసింది. ఆ చిన్నారి ఏ రంగులంటే ఇష్టమో, ఏ చాక్లెట్ అంటే ఇష్టమో తెలుసుకున్నాడు. ఇవన్నీ కేవలం ఒక మామూలు పరిచయంతో జరిగినవి కావు. అవి రక్తాన్ని లాగిన ఆకర్షణ. తండ్రి ప్రేమని కళ్ళకు గంతులు కట్టినా అది తన బిడ్డని ఇట్టే గుర్తుపడుతుందని అనడానికి ఇదే నిదర్శనం. అందుకే అతను ఏ రక్త సంబంధం లేకపోయినా ఆమెకు ప్రాణం పోయేంత దగ్గరైపోయాడు. నా తల్లి, నా బుజ్జి తల్లి అంటూ ఆర్విని గుండెలకు హత్తుకున్నాడు వశిష్ఠ. అతని కన్నీళ్లు ఆ చిన్నారి బుగ్గలను తడిపాయి. నా ప్రాణం నువ్వేనమ్మా, నన్ను క్షమించు తల్లి. ఇన్నాళ్ళు నీకు తండ్రి ప్రేమను దూరం చేశాను. నిన్నెత్తుకుని మురిసిపోయే అదృష్టాన్ని చేతులారా పోగొట్టుకున్నాను అంటూ ఆ పాపని పిచ్చిగా ముద్దులాడాడు. ఆర్వికి ఏం అర్థం కావడం లేదు. కానీ తన చిత్తు అంకుల్ ఏడుస్తుంటే ఆమెకు కూడా ఏడుపు వచ్చేసింది. తన చిన్న చేతులతో అతన్ని కన్నీళ్లు తుడుస్తూ, ఏడవద్దంకుల్, నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావు కదా, నాకు నీ మీద కోపం లేదు అని అమాయకంగా అంది. ఆ మాటలకు వశిష్ఠ గుండె మరింత బరువెక్కింది. అతను నెమ్మదిగా ఆర్విని కిందికి దించి నేరుగా అరుంధతి దగ్గరకు వెళ్ళాడు. పగిలిన గాజు ముక్కల మధ్యలో మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని చేతులు అరుంధతి 2 చేతులను గట్టిగా పట్టుకున్నాయి. నన్ను క్షమించొచ్చు అంటూ బోర్న విలపించాడు వశిష్ఠ. అతని గొంతులో అంతులేని పశ్చాత్తాపం, వేదన దాగి ఉన్నాయి. నాకు తెలియకుండానే నా బిడ్డను, నిన్ను ఇన్నాళ్ళు బాధపెట్టాను అన్నాడు గద్గస్వరంతో. నేను చేసిన దానికి క్షమాపణ లేదని నాకు తెలుసు. నువ్వు పడ్డ కష్టాలకు నా ప్రాణం ఇచ్చిన రుణం తీర్చుకోలేనని తెలుసు. కానీ నన్ను నమ్మచ్చు, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బతకలేదు. నా ప్రాణమంతా నీతోనే ఉండిపోయింది. నువ్వు ఏమైపోయావో తెలియక ఇన్నేళ్ళు నేను నరకం అనుభవించాను. కానీ ఇప్పుడు నా ప్రాణం, నా సర్వస్వం నా కళ్ళ ముందే ఉన్నాయి. ఇక మిమ్మల్ని వదిలి నేను బతకలేనచ్చు. నన్ను క్షమించు. నన్ను నీ జీవితంలోకి మళ్ళీ రానివ్వు అంటూ అరుంధతి చేతులు తన కళ్ళకద్దుకున్నాడు. అరుంధతిక తనంతా నియంత్రించుకోలేకపోయింది. 5 ఏళ్ల ఆమె కఠినమైన కోట ఆ క్షణంలో బద్దలైపోయింది. ఆమె నిగ్రహం కన్నీటి రూపంలో కరిగిపోయింది. తన కళ్ళ ముందు తన ప్రాణేశ్వరుడు, తన బిడ్డ తండ్రిలా అలా మోకాళ్ళ మీద కూర్చుని పసిపిల్లల్లా ఏడుస్తుంటే ఆమె గుండె చెరువయింది. ఇన్నాళ్ళు ఆమె పడ్డ వేదనంతా ఆ కన్నీటి కౌగిల్లో కరిగిపోయింది. నెమ్మదిగా కిందకు వంగి వశిష్ఠను పైకి లేపింది అరుంధతి. వశిష్ఠ ఒక్కసారిగా ముందుకు వాలి ఆర్వితో సహా ఇద్దరినీ గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిలి ఒక అద్భుతం, ఒక పవిత్రమైన యజ్ఞం ముగిసిన తర్వాత వచ్చే పరిపూర్ణత. 5 ఏళ్ల ఎడబాటు, వేల కన్నీటి చుక్కలు, వందలాది నిద్రలేని రాత్రులు అన్నీ ఆ ఒక్క కౌగిల్లో ఆవిరైపోయాయి. ఇన్నాళ్ళు అనాథలా బ్రతికిన ఆ 3 హృదయాలు ఇప్పుడు ఒకే గూటి పక్షులు ఒకటయ్యాయి. ఆ గదిలో ఉన్న పగిలిన గాజు ముక్కలు కూడా ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి తమ ఉనికిని మర్చిపోయాయి. ఆర్వి తన తల్లిదండ్రుల మధ్య నలిగిపోతూ, అమ్మా, అంకుల్ ఎలా ఎందుకు ఏడుస్తున్నాడు, నన్నెందుకు గట్టిగా పట్టుకున్నాడు అని అమాయకంగా అడుగుతూనే తను కూడా వారి కౌగిల్లో ఇమిడిపోయింది. ఇక నుంచి ఏ కష్టం రానివ్వనచ్చు. మిమ్మల్ని నేను వదులుకోను. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను, నా అచ్చును నేను దక్కించుకుంటాను. ఈ ప్రపంచం ఎదురొచ్చినా, నా కుటుంబం అడ్డుపడినా నేను వెనక్కి తగ్గను అని వశిష్ఠ మనసులో ఓ దృఢమైన సంకల్పం తీసుకున్నాడు. ఆ క్షణం ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయింది. విడిపోయిన బంధం తిరిగి అతుక్కున్న ఒక అద్భుతమైన ఘట్టానికి కాలం మూగ సాక్ష్యంగా నిలబడిపోయింది. అయితే ఆ ఆనందం వెనుక సమాజం, అంతస్తు, కుటుంబం అనే పెద్ద తుఫాను ముంచుకొస్తోందని, వారి ప్రేమ ప్రయాణంలో ఇది కేవలం ఒక మలుపు మాత్రమేనని ఆ ముగ్గురికి ఇంకా తెలీదు. నిశ్చితార్థానికి సిద్ధంగా ఉన్న స్వాతి, పరువు కోసం ప్రాణాలు తీసే అనుపమ, వీళ్ళిద్దరినీ ఎదిరించి వశిష్ఠ తన ప్రేమని ఎలా గెలిపించుకుంటాడన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. రాత్రి నిశ్శబ్దంగా, గంభీరంగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు ఓ కొత్త ఆశకు ప్రతీకల్లా మినుకు మినుకుమంటున్నాయి. చల్లని గాలి చెట్టు ఆకులను తాకుతూ ఓ మధురమైన రాగాన్ని ఆలాపిస్తుంది. కానీ ఆ రాత్రి, ఆ ప్రకృతి అందాలు ఏవీ వశిష్ఠ కళ్ళకు ఆనడం లేదు. అతని మనసు ఒక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రంలా ఉంది. అరుంధతి ఇంటి నుండి బయలుదేరిన కారు రోడ్డు మీద వేగంగా వెళ్తుంది. ఆ కార్ స్టీరింగ్ పట్టుకున్న అతని చేతుల్లో ఇంకా ఆర్విని హక్కున చేర్చుకున్నప్పటి స్పర్శ సజీవంగా ఉంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారి ఇంకా బుగ్గల మీద తడిని మిగిలుస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి వశిష్ఠ ఇంటికి వెళ్ళాడే కానీ అతని మనసు నిండా ఆర్వి, అరుంధతి తప్ప మరేమీ లేదు. విశాలమైన తన భవనంలోకి అడుగుపెట్టాడు వశిష్ఠ. అంతా నిద్రపోతున్నారు.
గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మంచం మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? కళ్ళు మూసుకుంటే చాలు 5 ఏళ్ల క్రితం తన ప్రాణంగా ప్రేమించిన అచ్చు, తన కోసం ఆమె పడిన వేదన, ఒక ఒంటరి తల్లిగా ఆమె సమాజంతో చేసిన పోరాటం అన్నీ అతని కళ్ళ ముందు సినిమా రీల్లాగా తిరుగుతున్నాయి. తన బిడ్డ, తన ఆర్వి, ఆ చిన్నారి నవ్వు, ఆమె వేసిన ముద్దు ముద్దు మాటలు, ఆమె గొంతులోని అమాయకత్వం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక తండ్రిగా అతను కోల్పోయిన క్షణాలు అతన్ని బాధిస్తున్నాయి. నా బిడ్డ పుట్టినప్పుడు నేను ఆమె పక్కన లేను. ఆమె మొదటిసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను లేను. ఆమె తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆమెను పట్టుకోవడానికి నా చేతులు లేవు. ఆమె మొదటిసారి అమ్మని పిలిచినప్పుడు పక్కనే ఉండి మురిచిపోయే అదృష్టం నేను కోల్పోయాను. ఒక తండ్రిగా నా బిడ్డకి ఇవ్వాల్సిన ప్రేమను, భద్రతను నేను ఇవ్వలేకపోయాను. ఇన్నేళ్ల వాళ్ళ అనాథల్లో బతుకుతుంటే నేనిక్కడ కోట్లు సంపాదిస్తూ ఈ విలాసాల్లో బతికాను. నా బతుకు ఎంత వ్యర్థం. నా అచ్చు నా కోసం, నా బిడ్డ కోసం తన సర్వస్వాన్ని వదులుకొని నిలబడితే నేను మాత్రం ఏమీ చేయలేని నిస్సాయుడుగా మిగిలిపోయాను అని అతని అంతరాత్మ అతన్ని నిలదీస్తుంది. మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు వశిష్ఠ. చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. ఆ గాలిలో కూడా అతనికి ఆర్వి నవ్వే వినిపిస్తోంది. ఇన్నేళ్లు తన వెతుకులాటకు ఓ అర్థం దొరికింది. తన జీవితానికి ఓ గమ్యం ఏర్పడింది. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. తన కూతుర్ని దగ్గరకు తీసుకోవాలన్న కోరిక, అరుంధతిని పెళ్లి చేసుకోవాలన్న సంకల్పం అతనిలో బలంగా నాటుకుపోయింది. అవును, అరుంధతిని తను పెళ్లి చేసుకోవాలి. 5 ఏళ్ల క్రితమే జరగాల్సిన పెళ్లిది. తన కుటుంబం, సమాజం అడ్డుపడినా సరే ఇప్పుడు మాత్రం తన ప్రేమను, తన బిడ్డను ఎవరికోసమూ వదులుకోకూడదు. ఆమెను సగౌరవంగా ఈ ఇంటికి ఇల్లాలుగా తీసుకురావాలి. తన కూతురు ఆర్విని ఈ ఇంటికి వారసురాలుగా ప్రకటించాలి. ఇన్నాళ్ళు వాళ్ళ పడ్డ కష్టాలకు, కార్చిన కన్నీళ్లకు తన సమాధానం చెప్పాలి. తన అచ్చు పెదవుల మీద మళ్ళీ ఆనాటి చిరునవ్వు చూడాలి. ఇదొక తండ్రిగా, ఓ ప్రేమికుడిగా అతని దృఢమైన సంకల్పం. కానీ వాస్తవం మరోలా ఉంది. ఇంట్లో నిశ్చితార్థపు సన్నాహాలు జరుగుతున్నాయి. తన తల్లి అనుపమ్మ ఎంత ఉత్సాహంగా స్వాతితో తన పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. తన పరిస్థితి అర్థం చేసుకోకుండా తనకిష్టం లేకపోయినా పరువు కోసం, అంతస్తు కోసం ఈ పెళ్లిని ఒక ప్రతిష్టాత్మకమైన వేడుకగా మార్చేసింది. రేపు ఉదయమే స్వాతి వాళ్ళ కుటుంబం నిశ్చితార్థ పనుల కోసం రాబోతోంది. స్వాతి ఎంతో మంచి అమ్మాయి, అమాయకురాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలొక్కి తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్న ఓ సాధారణ యువతి. స్వాతి జీవితాన్ని నేను నాశనం చేయలేను అనుకున్నాడు వశిష్ఠ. ఆమెకు ఏ పాపం తెలీదు. ఆమెతో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత నిజం తెలిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునే హక్కు నాకు లేదు. ఈ నాటకానికి ఇక్కడితో తెరదించాలి. వశిష్ఠ మనసులో ఓ స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. రేపు అమ్మ నాన్నలతో మాట్లాడాలి, స్వాతితో నిశ్చితార్థం ఆపేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్న వశిష్ఠ గుండెల్లో ఉన్న ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. రేపింట్లో ఓ పెద్ద తుఫాన్ రాబోతుందని అతనికి తెలుసు. తన తల్లి అనుపమ కోపంతో రగిలిపోతుందని, పరువు పోయిందని అరిచి గీపెడుతుందని అతనికి తెలుసు. సమాజం తనను వేలెత్తి చూపుతుందని, వ్యాపార వర్గాల్లో తన తండ్రి అమర్కు తలవంపులు వస్తాయని కూడా అతనికి తెలుసు. కానీ ఆ తుఫాన్ను ఎదుర్కోవడానికి ఇప్పుడు అతను సిద్ధంగా ఉన్నాడు. తన ప్రాణమైన అచ్చు కోసం, తన రక్తమైన ఆర్వి కోసం ఏ శిక్షనైనా భరించడానికి అతను సిద్ధపడ్డాడు. ఆ తీపి ఆలోచనలతోనే తెల్లవారుజామునెప్పుడో అతను కునుకు పట్టింది. ఉదయం పక్షుల కిలకరావాలతో పాటు ఇంట్లో పని వాళ్ళ హడావిడి మొదలైంది. వశిష్ఠ నిద్ర లేచేసరికి కింద హాలంతా పూలతో అలంకరిస్తున్నారు. అనుపమ గొంతు ఇంటి నలుమూలలా వినిపిస్తోంది. ఆ పూలదండ అక్కడ కట్టండి. స్వాతికిచ్చే పట్టుచీర సిద్ధం చేశారా? అమర్ గారు క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడారా లేదా అంటూ ఆమె ఒక సైన్యాధికారిలా అందరినీ శాసిస్తోంది. ఆ ముఖంలో కొడుకు నిశ్చితార్థం జరుగుతోందన్న అంతులేని సంతోషం, గర్వం కనిపిస్తున్నాయి. వశిష్ఠ స్నానం చేసి సాధారణమైన దుస్తులు ధరించి నెమ్మదిగా మెట్లు కిందికొచ్చాడు. అతని ముఖంలో గతం నాటి నిర్లిప్త లేదు, అలాగని ఉత్సాహం లేదు. ఓ స్థిరమైన గంభీరత, ఓ పెద్ద యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా ప్రశాంతత అతని కళ్ళల్లో కనిపిస్తున్నాయి. కొడుకుని చూడగానే అనుపమ ఆప్యాయంగా పలకరించింది. లేచావా జిత్తు? చూడు అలంకరణ ఎలా ఉందో. సాయంత్రానికి మన ఇల్లు స్వర్గంలా మారిపోతుంది. నువ్వు త్వరగా రెడీ అయిపో, స్వాతి వాళ్ళు వస్తుంటారు అంటూ ఆనందంగా చెప్పింది. వశిష్ఠ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. అమ్మా, నేనొకసారి నాన్నతో మాట్లాడేది, ఆయన ఎక్కడా అని అడిగాడు.
మీ నాన్నగారు స్టడీ రూమ్లో ఉన్నారు, వెళ్ళి చూడు, ఏదైనా అర్జెంట్ పని అయితే త్వరగా ముగించుకునిరా అని చెప్పి తన పనుల్లో పడిపోయింది అనుపమ. వశిష్ఠ నెమ్మదిగా నడుచుకుంటూ స్టడీ రూమ్ వైపు వెళ్ళాడు. అతని గుండె వేగం నెమ్మదిగా పెరుగుతోంది. తన తండ్రి అమర్ హోటళ్ళు, రెస్టారెంట్ల యజమాని, ఎంతో ఆచరణాత్మకమైన వ్యక్తి, వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా స్థిరంగా నిలబడే వ్యక్తి. కానీ ఒక తండ్రిగా తన కొడుకంటే ఆయనకు ప్రాణం. గత 5 ఏళ్లుగా కొడుకు నవ్వు ముఖం చూడలేక ఆయన పడిన మానసిక వేదన వశిష్ఠకు తెలుసు. ఇప్పుడు తను చెప్పబోయే నిజం ఆ తండ్రి హృదయాన్ని ఎలా కలిచివేస్తుందో, ఎలా ఆశ్చర్యపరుస్తుందో ఊహించుకుంటూ వశిష్ఠ డోర్ నాక్ చేశాడు. కమేన్. లోపల నుండి అమర్ గంభీరమైన స్వరం వినిపించింది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు వశిష్ఠ. అమర్ ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు. కొడుకుని చూడగానే ఫైల్ మూసేసి కళ్ళద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఏంటి జిత్తు, ఏమైనా కావాలా? ఏర్పాట్లన్నీ అమ్మ చూసుకుంటోంది కదా, నువ్వు టెన్షన్ పడకు అంటూ చిరునవ్వుతో అన్నాడు. వశిష్ఠ తలుపు దగ్గరే ఆగిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నాన్న, నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చాలా ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ స్థిరమైన గొంతుతో. కొడుకు గొంతులోని గంభీరతను అమర్ వెంటనే పసిగట్టాడు. కొడుకు ముఖం చూశాడు. ఎప్పుడూ లేని ఒక కొత్త తేజస్సు, అదే సమయంలో ఒక ఆవేదన వశిష్ఠ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమర్ కుర్చీలో నుండి లేచి వశిష్ఠ దగ్గరకు వచ్చాడు. అతను భుజం మీద చేయి వేసి, చెప్పు జీతు, ఏమైంది? నిశ్చితార్థం గురించి ఏమైనా భయపడుతున్నావా? నీకిష్టం లేదా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. వశిష్ఠ తల ఉంచుకున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నాన్న, నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు, నేను స్వాతిని పెళ్లి చేసుకోలేను అన్నాడు. అమర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి జిత్తు నువ్వు అనేది? ఈరోజు సాయంత్రం ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఇష్టం లేదంటావేంటి? మీ అమ్మ వింటే ఏమైపోతుందో తెలుసా? అసలు కారణమేంటి అన్నాడు కాస్త కంగారుగా. వశిష్ఠ నెమ్మదిగా తల పైకెత్తాడు. తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న నిజాయితీ అమర్ను కట్టిపడేసింది. నాన్న, నేనిన్నాళ్ళు మర్చిపోలేకపోయిన అమ్మాయి అరుంధతి అన్నాడు వశిష్ఠ బొంగురుపోయిన గొంతుతో. ఆ పేరు వినగానే అమర్ ముఖం కాస్త మారింది. 5 ఏళ్ల క్రితం తన కొడుకు ఎవరి కోసమైతే ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధపడ్డాడో, ఎవరిని మర్చిపోలేక ఇన్నేళ్ళు ఒక సన్యాసిలా బతికాడో, ఆ అమ్మాయి పేరు అరుంధతి అని ఆయన గుర్తొచ్చింది. ఆ రోజు తాను అడ్డు చెప్పకపోయినా తన భార్య అనుపమ చేసిన రచ్చ వల్లే వశిష్ఠ విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయనకు తెలుసు. అరుంధతి 5 ఏళ్ల క్రితం నువ్వు ప్రేమించిన అమ్మాయేనా? ఇప్పుడు ఆమె ఎందుకు గుర్తొచ్చింది జీతు? ఆమెకు ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అన్నాడు అమర్ ఆశ్చర్యంగా. లేదు నాన్న, ఆమెకు పెళ్లి కాలేదు. ఆమె నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. నా కోసం తన సర్వస్వాన్ని, తన కుటుంబాన్ని వదులుకొని ఒంటరిగా బతుకుతోంది. ఇన్నేళ్ళు ఆమె పడిన కష్టాలకు, అనుభవించిన నరకానికి నేను కారణం నాన్న. వశిష్ఠ కళ్ళలో నుండి కన్నీళ్లు బుగ్గల మీద జారుతున్నాయి. అమర్ గుండె ద్రవించింది. కొడుకు వేదన చూసిన ఆయనకు మాటలు రాలేదు. కానీ జిత్తు, ఇన్నేళ్ల తర్వాత ఆమె నీకు ఎక్కడ కనిపించింది? మీ అమ్మ ఈ సంబంధాన్ని ఎప్పటికీ ఒప్పుకోదని నీకు తెలుసు కదా అన్నాడు ఆయన నిస్సహాయంగా. వశిష్ఠ 2 చేతులతో తండ్రి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. అతని గొంతులో ఓ గొప్ప గర్వం, ఒక అంతులేని ఆనందం, ఓ తండ్రికి ఉండే ఆర్తి అన్నీ కలగలిసున్నాయి. ఆమెకు కూతురుంది నాన్న, ఆర్వి అన్నాడు వశిష్ఠ ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ. అమర్ కళ్ళు పెద్దవయ్యాయి. ఏమర్థం కానట్టుగా కొడుకు ముఖం వైపు చూశాడు. అరుంధతి కూతురుందా? అయితే ఆ కూతురు తన తండ్రి మనసులో మెదులుతున్న ప్రశ్న గ్రహించిన వశిష్ఠ వెంటనే సమాధానమిచ్చాడు. ఆమె నా బిడ్డ నాన్న అని చెప్పాడు వశిష్ఠ ఎంతో గర్వంగా, కన్నీటితో. స్టడీ రూమ్లో ఓ పెద్ద పిడుగుపడినంత నిశ్శబ్దం అలుముకుంది. అమర్ చేతులు వణుకుతున్నాయి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నాడు. ఆ మాట వినగానే అమర్ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం రెండూ కలగలిసి కనిపించాయి. నీ బిడ్డ? జిత్తు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు కూతురుందా? నా నిత్తురు పంచుకొని పుట్టిన ఓ మనవరాలి ఈ భూమి మీద ఉందా? అమర్ గొంతు మునిగిపోతుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే ఆ మనిషి ఒక సాధారణ తాతయ్యగా మారిపోయాడు ఆ క్షణంలో. అవునాన్న, ఆర్వి నా కూతురు. నా అచ్చు నాకిచ్చిన ప్రాణం. 4 ఏళ్ల చిన్నారనన్న తను అచ్చు నా పోలికలతో, నా అచ్చు నవ్వుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఒంటరిగా అనాథల్లో బతుకుతున్నారు నాన్న. నేను తెలియక చేసిన తప్పుకు అచ్చు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. ఒక ఆడది, అందులోనూ గర్భవతి, ఈ సమాజంలో ఒంటరిగా ఎలా బతికిందో
ఎన్ని అవమానాలు భరించిందో ఊహించుకుంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది నాన్న. నా బిడ్డ కోసం ఆమె చిందించిన నెత్తుటి కన్నీరు ముందు నా ప్రాణం ఏపాటి చెప్పండి. ఇప్పుడు నేను నా బిడ్డను, నా అచ్చును వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుంటే నన్ను నేను క్షమించుకోలేను. పైనన్న దేవుడు కూడా నన్ను క్షమించడు నాన్న అంటూ తండ్రి గుండెల మీద వాలిపోయి బోర్న విలిపించాడు వశిష్ఠ. అమర్ 2 చేతులతో కొడుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆయన కళ్ళ నుండి కూడా ధారగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక తండ్రిగా తన కొడుకు బాధను, ఒక తాతగా తన మనవరాలి ఉనికిని జీర్ణించుకోవడానికి ఆయన హృదయం ఆరాటపడుతుంది. ఏడవకు జితు, ఏడవకు నాన్న. ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది మన జీవితాల్లో, ఎంత అనర్థం జరిగిపోయింది. నా అహంకారం, మీ అమ్మ పట్టుదల ఓ పసిదాని జీవితాన్ని, ఓ పవిత్రమైన ప్రేమను బలి తీసుకున్నాయి కదూ అంటూ అమర్ కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు. 5 ఏళ్ల క్రితం కొడుకును బలవంతంగా విదేశాలకు పంపించిన రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుదో ఇప్పుడు ఆయనకు అర్థమైంది. గదిలో ఉన్న తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ తమ జీవితాల్లోకి రాబోతున్న ఓ కొత్త కాంతి కోసం, ఒక చిన్నారి అడుగుల సవ్వడి కోసం కన్నీళ్లతో స్వాగతం పలుకుతున్నారు. ఓ పక్క వశిష్ఠ హృదయంలో తన కూతుర్ని, అచ్చుని ఇంటికి తీసుకురావాలన్న దృఢ సంకల్పం. మరోపక్క అమర్ కళ్ళల్లో తన వంశాంకురాన్ని చూసుకోవాలన్న ఆనంద బాష్పాలు ఆ గదిలోని వాతావరణాన్ని అత్యంత ఉద్వేగభరితంగా మార్చేశాయి. కానీ ఆ సంతోషం ఎంతసేపు కింద జరుగుతున్న నిశ్చితార్థపు సన్నాహాలు, అనుపమ కోపం ఇవన్నీ కలగలిపి ఎలాంటి తుఫాన్ సృష్టించబోతున్నాయో, ఆ తుఫాన్ను ఈ తండ్రి కొడుకులు ఎలా ఎదుర్కోబోతున్నారో అన్నది ఇప్పుడు వాళ్ళిద్దరి ముందున్న అతిపెద్ద సవాల్. స్టడీ రూమ్లో వాతావరణం అత్యంత ఉద్వేగభరితంగా మారింది. కింద అంతస్తులో బంధుమిత్రుల కోలాహలాలు, సన్నాయి మేళాల చప్పుళ్ళు, పెళ్లి పనుల హడావిడిలో జరుగుతుంటే ఈ గదిలో మాత్రం ఒక తండ్రి కొడుకుల మధ్య 5 ఏళ్ల కాలంగా అణిచిపెట్టబడిన భావోద్వేగాల కట్టలు తెగిపోతున్నాయి. వశిష్ఠ చెప్పిన మాటలు అమర్ మెదడులో ఓ మధురమైన ప్రకంపనలు సృష్టించాయి. ఒక వ్యాపారవేత్తగా కోట్లాది రూపాయల లాభాలు గడించినప్పుడు కూడా కలగని ఒక అద్భుతమైన సంతోషం ఇప్పుడు ఆయన హృదయాన్ని ముంచెత్తుతోంది. తన వంశం వృద్ధి చెందబోతుందని, తన రక్తం పంచుకొని పుట్టిన ఓ చిన్నారి ఈ భూమి మీద ఉందని తెలిసిన క్షణం ఆ తండ్రి మనసులో ఎన్నో ఆశలు చిగురించాయి. అమర్ తన కుర్చీలోంచి అచేతనంగా లేచి నిలబడ్డాడు. ఆయన చూపులు కొడుకు ముఖం మీదే స్థిరపడిపోయాయి. 5 ఏళ్ల క్రితం ఒక బలహీనమైన కుర్రాడిలా తన ప్రేమను దక్కించుకోలేక విదేశాలకు వెళ్ళిపోయిన కొడుకు ఇప్పుడు ఒక తండ్రిగా తన బిడ్డ కోసం ప్రపంచాన్నైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్న ఓ పరిపూర్ణమైన మగాడిగా ఆయనకు కనిపిస్తున్నాడు. జితు, నిజంగా నీకు కూతురుందా? అమర్ గొంతులో ఆనందం తొక్కిసలాడింది. ఆయన గొంతు వణుకుతోంది. కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటిని ఆపుకోవడానికి ఆయన ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అది దుఃఖం కాదు, 5 ఏళ్ల ఏడారి లాంటి వారి జీవితాల్లో కురిసిన తొలి వసంతపు చినుకు. నిజం చెప్పు జితు, నా మనవరాలు, నా రక్తం, నాకు తాతయ్య అనే అర్థం వచ్చిందా? నువ్వు బిడ్డకు తండ్రివయ్యావా అంటూ 2 చేతులతో కొడుకు భుజాలను గట్టిగా పట్టుకున్నాడు అమర్. ఆయన మాటల్లో ఓ చిన్న పిల్లాడికి ఉండే కుతూహలం, ఓ వృద్ధుడికి ఉండే ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వశిష్ఠ కళ్ళు తుడుచుకుంటూ తండ్రి కళ్ళల్లోకి చూశాడు. ఈ నిజాన్ని తన తండ్రి ఏమాత్రం సానుకూలంగా స్వీకరిస్తాడో చూసి వశిష్ఠ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అవునన్న, ఆ రోజు లిఫ్ట్లో కనిపించిన పాప, యాక్సిడెంట్ అయిన అరుంధతి, వాళ్ళిద్దరూ నా సొంతం అన్నాడు వశిష్ఠ కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటలు చెప్తుండగానే వశిష్ఠ కళ్ళ ముందు గతంలో జరిగిన సంఘటనలు మెదిలాయి. ఓ రోజు తన ఆఫీస్ లిఫ్ట్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఓ చిన్నారి తనను పట్టుకుని ఆడుకున్న ఆ మధుర క్షణం, ఆ పసిదాన్ని నవ్వులో, అమాయకపు చూపుల్లో తనకెందుకో అంతటి ఆత్మీయత కలిగిందో అప్పుడు అర్థం కాలేదు. అలాగే అరుంధతికి చిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆమెను చూసి తన గుండె ఎందుకంతగా విలవిల్లాడిపోయిందో కూడా తనకు అర్థం కాలేదు. దేవుడు వాళ్ళని తన చుట్టే ఉంచిన విధి వేసిన తెర వల్ల తాను వాళ్ళని గుర్తుపట్టలేకపోయాడు. ఆ గుడ్డితనానికి ఇప్పుడు తనంతాను నిందించుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ నా సొంతం నాన్న, నా ప్రాణం. ఆ రోజు లిఫ్ట్లో ఆ పాప నన్ను ముద్దుగా పలకరించినప్పుడు నా మనసులో కలిగిన ఆనందం సామాన్యమైనది కాదు నాన్న. రక్త సంబంధం తన ఉనికిని చాటుకోవడానికి ఏవేవో మార్గాలు వెతుకుతుంటుందంటారు కదా, అది అక్షరాల నిజం. ఆ అరుంధతి, నా అచ్చు ఇద్దరు ఒకరేనని నాకు తెలియకపోయినా నా గుండె ఎప్పుడు ఆమె చుట్టూనే తిరిగింది. ఇన్నాళ్ళు ఆమె పడిన కష్టాలన్నీ నా వల్లేనన్నా. ఆమె ఒంటరిగా ఓ బిడ్డను కనడానికి, పెంచడానికి ఎంత సమాజాన్ని ఎదిరించుంటుందో, ఎన్ని కన్నీళ్లు కార్చుంటుందో ఊహించుకుంటూనే నా రక్తం మరిగిపోతుంది.
ఇప్పుడు నేను ఏ భయానికో పరువుకో తలొక్కి వాళ్ళను వదులుకోలేను నాన్న అని దృఢంగా చెప్పాడు వశిష్ఠ. కొడుకు మాటల్లోని ఆర్తి, నిజాయితీ, పశ్చాత్తాపం అన్నీ అమర్ను కదిలించాయి. తన కుటుంబం పరువు కోసం ఓ అమాయకురాలి జీవితాన్ని, తన సొంత మనవరాలి భవిష్యత్తును బలి చేయలేనని ఆయనకు అర్థమైంది. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన నిర్ణయించుకున్నాడు. అమర్ కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ కౌగిల్లో ఓ తండ్రి క్షమాపణ ఉంది, ఒక స్నేహితుడి మద్దతుంది, భవిష్యత్తులో రాబోయే తుఫాన్ను ఎదుర్కోవడానికి కావలసిన కొండంత అండుంది. కొడుకు వీపు నిమురుతూ, ఏడవకు జిత్తు, నీ బాధ నాకు అర్థమైంది. ఒక మగాడు తను ప్రేమించిన స్త్రీకి, కన్నబిడ్డకు అండగా నిలబడటమే నిజమైన పౌరుషం. 5 ఏళ్ల క్రితం నేను ఆ పౌరుషాన్ని చూపించలేకపోయాను. పరిస్థితులకు తలొగ్గి నిన్ను దూరం చేశాను. కానీ ఇప్పుడు ఆ తప్పు జరగనివ్వను అన్నాడు అమర్ దృఢమైన స్వరంతో. అయితే ఆయన మాటల వెనుక ఓ ఆందోళన కూడా దాగుంది. ఆయన దృష్టంతా కింద జరుగుతున్న నిశ్చితార్థం పనుల మీద, తన భార్య అనుపమ మనస్తత్వం మీద ఉంది. నేను నీకు అండగా ఉంటాను జితు, కానీ మీ అమ్మకి ఇది జీర్ణం కావడం కష్టం అన్నాడు ఆందోళనగా. మీ అమ్మ మనస్తత్వం నీకు తెలుసు కదా జితు. సమాజం, అంతస్తు, పరువు ఇవే ఆమె ప్రపంచం. స్వాతి వాళ్ళ కుటుంబం మనకు సామాజికంగా, ఆర్థికంగా సరిచూడని ఆమె ఎంతో గర్వపడుతోంది. ఈ నిశ్చితార్థం కోసం ఆమె ఎన్నో కలలు కంది. ఇప్పుడు అకస్మాత్తుగా నువ్వు వెళ్ళి, నాకు కూతురుంది, ఆ బిడ్డ తల్లి 5 ఏళ్ల క్రితం నేను ప్రేమించిన అరుంధతి అని చెప్తే ఆమె తట్టుకోలేదు. దాన్ని ఒక ఘోరమైన అవమానంగా భావిస్తుంది. పైగా స్వాతి వాళ్ళ కుటుంబం ముందు మన పరువు పోతుంది. ఆమె అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. ఆమెను ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు అని అమర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. వశిష్ఠ తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. నాకు తెలుసు నాన్న, అమ్మ ఒప్పుకోదని. ఈ ఇంట్లో ఎంత పెద్ద తుఫాన్ రాబోతుందో కూడా నాకు తెలుసు. కానీ నా అచ్చుపడిన కష్టం ముందు ఈ తుఫాన్ నాకు చాలా చిన్నది. అమ్మకు నచ్చజెప్పడానికి నేను నా ప్రాణాలనైనా ఇస్తాను, కానీ మళ్ళీ వెనక్కి మాత్రం అడుగు వేయను. స్వాతికి కూడా నేను అన్యాయం చేయలేను నాన్న. నిజం దాచడం అంటే ఆమె జీవితాన్ని నాశనం చేయడమే. ఈ నాటకానికి ఇక్కడితో ముగింపు పలకాల్సిందే అని వశిష్ఠ తెగేసి చెప్పాడు. ఆ స్టడీ రూమ్లో నిశ్శబ్దం అలుముకుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఆ తండ్రి కొడుకుల మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కింద నుండి వస్తున్న సన్నాయి మేళాల చప్పుళ్ళు ఇప్పుడు వాళ్లకు ఒక అపశృతిలా వినిపిస్తున్నాయి. ఎంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేసే సమయానికి గుండెల్లో ఏదో మూల భయం పొంచి ఉండటం సహజం. వశిష్ఠ, అమర్ ఇద్దరూ ఆ ఆందోళనలో మునిగిపోయి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్న అలికిడి వినిపించింది. ఆ చిన్ని అలికిడికి స్టడీ రూమ్లో ఉన్న ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ఆ అడుగుల చప్పుడు గదిలోకి వస్తున్నట్టు లేదు. తలుపు దగ్గర ఆగిపోయి అక్కడే నిలబడిపోయినట్టు అనిపించింది. వశిష్ఠ, అమర్ ముఖాలు పాలిపోయాయి. ఇదంతా ఎవరైనా విన్నారా అన్న భయం వాళ్ళ గుండెల్లో సుడులు తిరిగింది. మెల్లగా, అత్యంత ఉత్కంఠంగా ఇద్దరు తలుపు వైపు చూశారు. ఇద్దరు తిరిగి చూశారు. తలుపు సగం తెరిచింది. ఆ తలుపు సందుల్లోంచి కనిపిస్తున్న దృశ్యం వశిష్ఠ ఊపిరిని ఆపేసింది. కాలం గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. తలుపు దగ్గర అనుపమ నిలబడి ఉంది. ఆమె వెనుకే స్వాతి, ఆమె తల్లిదండ్రులు కూడా. వశిష్ఠ గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎదురుగా అనుపమ, పెళ్లి పనుల హడావిడిలో ఉన్న ఆమె. స్వాతి వాళ్ళు రాగానే వాళ్ళని పైకి తీసుకొచ్చి కొడుకును పరిచయం చేద్దామని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చింది. ఆమె ముఖం నిండా ఖరీదైన పట్టుచీర, నగల గర్వంతో కూడిన చిరునవ్వు ఉంది. కానీ ఇప్పుడు ఆ ముఖం నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. కళ్ళల్లో అంతులేని కోపం, నమ్మక ద్రోహం, అవమానం ఒకేసారి కట్టలు తెంచుకుని బయటకు వస్తున్నాయి. ఆమె వెనకే నిలబడిన స్వాతి ముఖంలో ఏడుపు, ఆశ్చర్యం కలగలిసి ఉన్నాయి. తాను పెళ్లి చేసుకోబోయేవాడి ముందే పెళ్ళై ఓ కూతురుందన్నమాట ఆమె చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా ఉన్నాయి. స్వాతి తల్లిదండ్రులైతే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ కూతురి జీవితంలో వీళ్ళు ఇంత నాటకం ఆడుతున్నారన్న కోపం వాళ్ళ కళ్ళల్లో మండిపోతుంది. వాళ్ళందరూ వశిష్ఠ చెప్పిన మాటలు, ఆ పాప నా కూతురు అని అంగీకరించిన ప్రతి అక్షరం విన్నారని వాళ్ళ ముఖ కవలికలు స్పష్టంగా చెప్తున్నాయి. అనుపమ నెమ్మదిగా అడుగులు ముందుకు వేసి గదిలోకి వచ్చింది. ఆమె అడుగులు వేస్తుంటే భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. పరువు ప్రతిష్టలే ప్రాణంగా బతికే ఆ ఇల్లాలు తన కాబోయే వియ్యంకుల ముందు ఇంతటి ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవడం ఆమెకు మరణ సమానంగా మారింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నిండిన నీళ్లు కోపపు నిప్పురవల్లా మారి వశిష్ఠం దయించి వేస్తున్నాయి. ఏంటి జిత్తు నువ్వు చెప్పింది? నీకో కూతురుందా?
అనుపమ గొంతు కోపంతో వణికింది. ఆ ఒక్క మాటలో అనుపమ పగిలిన గుండె చప్పుడు, ఆమె కాలిపోయిన ఆశల సౌధం, అంతకు మించి అదుపు తప్పిన అహంకారం అన్నీ ప్రతిధ్వనించాయి. ఆ గదిలో మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం. తుఫాను ముంచుకొచ్చే ముందు ఆవరించిన నిశ్శబ్దం. అనుపమ వేసిన ఈ ప్రశ్నకు వశిష్ఠ దగ్గర సమాధానం లేదు. తను నిజం చెప్పినా ఇప్పుడు అగ్నిలో ఆజ్యం పోసినట్టే. అసలే స్వాతి తల్లిదండ్రులు అక్కడున్నారు. వాళ్ల ముందు తన తల్లి పరువు గంగలో కలిసింది. తాను ఏ నిజం చెప్పి నిశ్చితార్థాన్ని ఆపుదామనుకున్నాడో అదే నిజం ఇప్పుడు ఓ విస్ఫోటనంలా మారి ఆ ఇంటి పునాదులను కదిలించేలా ఉంది. కొడుకు వైపు చూస్తూ అమర్ నిస్సాయంగా ఉండిపోయాడు. ఇప్పుడు వశిష్ఠ తీసుకుపోయే నిర్ణయం, పలకబోయే ఒక మాట వాళ్ళ జీవితాల్లో ఏ మలుపు తిప్పబోతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.